హలో అండి, వీటిని మా సైడ్ అయితే హరిశ్చంద్రకాయలు అంటారండి. ఇక్కడ హైదరాబాద్లో బరబటి అంటారు. అసలు ఇంతకీ మా సైడ్ అంటున్నాను కదా, మేము ఉండేది ఎక్కడో తెలుసా అండి? మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. అక్కడ నుంచి పలాస మీకు తెలిసే ఉంటుంది, అది కాజుకి ఫేమస్ కాబట్టి దాని పక్కనే ఉన్న సోంపేట గ్రామం అండి. అయితే వీటిని హరిశ్చంద్రకాయలు అని అక్కడ పిలుస్తారు. ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతాయి హైదరాబాద్లో అయితే. దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే వీటిని కట్ చేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి. కాస్త ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఆనియన్స్ కూడా ఎక్కువే పడతాయండి. నేను 2 ఆనియన్స్ వరకు వేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక అప్పుడు బరగటి వేసుకున్నానండి. కాసేపు అయితే ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయండి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు బరగటి వేసుకున్నాను అందులో. ఎప్పుడు కూడా ఫ్రై చేసుకునేటప్పుడు నా సజెషన్ ఏంటంటే హై ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలండి, తర్వాత సిమ్ చేసుకోవాలి. కాస్త హై ఫ్లేమ్లో వేగిస్తేనే బాగా వాటికి వేడి తగిలి మగ్గుతాయి మంచిగా తర్వాత మనం సిమ్ చేసేటప్పుడు. అందుకే నేను ఎప్పుడు హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేస్తానండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం ఇలాగే. ఇప్పుడు కాస్త వేగేయండి. దీనికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. కాస్త పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని కాసేపు ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలి. అప్పుడు బాగా మగ్గుతుందండి కర్రీ. మగ్గినాక చూద్దాం మళ్ళీ. ఫ్రై కాబట్టి దీనికి పప్పు కానీ సాంబార్ కానీ కాంబినేషన్ అయితే బాగుంటుంది. అదే మనం రోటీ చపాతీలకు చేసుకోవాలంటే ఒక 2-3 టమాటాస్ యాడ్ చేసుకుంటే కర్రీ బాగుంటుందండి. నేను ఈరోజు పప్పు చేశాను కాబట్టి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. మూత తీసి చూస్తామండి. చూడండి, కూర చాలా బాగా మగ్గింది. ఇప్పుడు దీంట్లో కాస్త కారం, కాస్త ధనియాల జీలకర్ర పొడి అంతే. మరీ ఎక్కువ మసాలాలు ఏమి వేయొద్దండి, దాని టేస్ట్ పోతుంది. నాకు తెలిసి ఫ్రైలో అయితే ఎక్కువ మసాలాలు ఏవి యాడ్ చేయకూడదు. ఓన్లీ కారం, ఉప్పు, ధనియాల పొడి అలాంటివి వేసుకుంటే చాలండి. నేను దీనికి ఎటువంటి మసాలాలు కూడా వేయట్లేదు అంతే. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోద్ది. ఇది కలుపుకొని ఒక 10 మినిట్స్ స్లోలో కుక్ చేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీ బర్బటి ఫ్రై రెడీ అవుతుందండి. ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడే కారం అన్నీ యాడ్ చేసాం కదండి, కాసేపు స్లోగా కుక్ చేసుకుందాం. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటాం. తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. మీరైతే నా ఛానల్ చూస్తున్నారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ సబ్స్క్రైబ్ వల్ల నేను ఇంకా చాలా వీడియోస్ చేయడానికి నాకు హోప్ ఉంటుంది.